కామేశ్వర జయంతి సందర్భంగా విచ్చేసిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గౌతు లక్షణ గారి గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కాదు, నేను చాలా చిన్నదాన్ని. నాకు ఆయన గురించి చాలా వరకు తెలుసుకున్నాను. పెద్దవాళ్ళు చెప్పారు ఆయన ఎన్ని సేవలు చేశారు. ఆయన సర్దార్ గౌతు లక్షణ గారు స్వతంత్రంలో కూడా పాల్గొని మనకు ఒక ఫ్రీడమ్ ఫైటర్గా నిలిచిన ఒక గొప్ప మహాన్ వ్యక్తి అని నేను తెలుసుకున్నాను. అంత గొప్ప వ్యక్తి మా బీసీకి లీడర్ కింద ఉండడం మాకు చాలా అదృష్టం. ఈ రోజు ఆయన లేకపోవడం కూడా మాకు చాలా దురదృష్టం. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ చాలా వరకు సేవలు అందించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా క్యాబినెట్లో ఒక మంత్రిగా కూర్చున్న వ్యక్తి మా గౌతు లక్షణ గారు. గౌతు లక్షణ గారు గౌతు కులానికి ఒక పితామహుడిగా ఈరోజు ఉన్నారు. ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయన చేసే సేవలు, ఆయన ఒక అగ్రశ్రేణి నాయకుడిగా మాకు ఉన్నారు. అలాంటి మనిషి ఒక ధైర్యశీలి కింద ఈ రోజున ఎప్పుడు కూడా వెనకడుగు అనేది లేని మనిషి. అసలు ఎవరేమైనా కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయి ఆయన అనుకున్నది ఆయన చేసేవారు. అంత మంచి మహోన్నతమైన వ్యక్తి ఈ రోజు లేకపోవడం మాకు చాలా బాధాకరం. కానీ ఆయన ఏవైతే ఆయన చేసిన పనులన్నీ ఉన్నాయో వాటిని మేము స్ఫూర్తిగా తీసుకొని ఇంకా ప్రజలందరికీ మా వంతు సాయం మేము చేయాలని, ఇంకా ముందుకి ఆయన పేరు మేము నిలబెట్టడానికి ఆయనకి మేమందరూ ఒక వారసులుగా ఉండాలని నా కోరిక.